ఈ మొండి రంగును వదిలించుకోవాలి, లేకపోతే లావణ్య పట్టుదల మామూలుగా ఉండదు. అవును అవును, ఎంత ప్రయత్నించినా పోవడం లేదు. పెళ్లికి ముందు ఈ రంగు ఇక్కడుండకూడదు. అయ్యో రామా, శారదమ్మ ఫోన్లో ఏవో రహస్య విషయాలు మాట్లాడుతోంది. రంగు అంటోందా? అది కోడలి చీర గురించే గదా. నేను దాన్ని పూర్తిగా మార్చాలి, ఆ ప్రకాశం తగ్గించాలి, లేకపోతే మళ్ళీ సమస్యలే. చూశారా చూశారా, కోడలి దుస్తులమీదనే పగపట్టింది. ఆ ప్రకాశం తగ్గించాలట. అబ్బా, శారదమ్మ మామూలు మనిషి కాదు. శారద పసుపు, నిమ్మరసం, ఇంకేవేవో కలిపి ఆ పట్టుచీరపై ఉన్న మరకపై పూస్తుంది. కాసేపటికి మరకపోవడం మాటటుంచి చీరనంగు మరింత పాడై అక్కడొక పెద్ద పసుపు మచ్చ ఏర్పడింది. అత్తయ్యా, చీరని ఏం చేశారు? మరక పోవడం అటుంచి రంగంతా పోయి మచ్చ ఇంకా పెద్దదైపోయింది. అయ్యో, ఇదేమిటి? నేను చెప్పాను కదా ఇది మామూలు మరక కాదని. నా చిట్కా ఎప్పుడూ ఇలా ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అవ్వడమేంటత్తయ్యా? మీరు పూర్తిగా చీరనే పాడుచేశారు. ఇది మావయ్య ఫంక్షన్కి ఎలా కట్టుకోవాలి?